హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. నా పేరు భాను. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. స్టే హెల్దీ, ఎందుకంటే సీజన్ అలాంటిది కాబట్టి. ఓకే, టాపిక్లోకి వెళ్ళేక ముందు నేను అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, దీని వెనక మెయిన్ రీజన్ ఏంటి, అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి, అండ్ మేము ఈ ఛానల్ క్రియేట్ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మీకు అనేది ఈ ఛానల్లో మనం డిస్కస్ చేయాల్సినది టాపిక్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాను. నా గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను. నేను ప్రెజెంట్ చదువుతున్నాను. నేను మెయిన్గా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం మా అమ్మ. ఎందుకు అమ్మ అంటున్నాను అంటే, మా అమ్మకి మన కోసం, అంటే పిల్లల కోసం తమ కళలను సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోయారు. పెళ్ళి అవ్వగానే పిల్లల తర్వాత తన ప్రపంచాన్ని మర్చిపోయి పిల్లల వెనకే పరిగెడుతూ, పిల్లల కోసం పరిగెడుతూ ఉండేవాళ్ళు పేరెంట్స్ కదా. అలాంటి పేరెంట్స్ వాళ్ళకు కొన్ని కళలు ఉంటాయి కూడా. అలాంటి కళలను పక్కన పెట్టి మన కళల కోసం వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. అందుకే నేను మా అమ్మకున్న కళలు వన్ ఆఫ్ ద డ్రీమ్ వచ్చేసరికి శారీ బిజినెస్ చేయాలని తనకి ఎప్పటి నుంచో కళ. బట్ డ్యూ టు సమ్ రీజన్స్, సొసైటీ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని తను ఆగిపోయింది. బట్ తను ఇవాళ మా ఫాదర్ ఇద్దరం కలిసి సపోర్ట్ ఇవ్వడంతో మా మదర్ శారీ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆఫ్లైన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని చెప్పేసి చాలా టెన్షన్ అయింది. బట్ మేము తీసుకోగలం, బట్ మా మదర్ తీసుకోలేరు, ఒకవేళ ఏదైనా అయితే అటు ఇటు అన్నట్టుగా. సో అందుకే ఆఫ్లైన్ స్టార్ట్ చేసాము. ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. వాళ్ళు చెప్పింది ఒకటే, మాకు ఇంత రెస్పాన్స్ రావడానికి కారణాలు ఏంటి అని మేము ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటే కొన్ని రెస్పాన్సెస్ విన్నాక నిజంగా చాలా బాగా అనిపించింది. ఏంటి అంటే, అవి అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయి, అందరినీ దృష్టిలో పెట్టుకొని తెచ్చారు, అందరికీ అందుబాటు ప్రైజెస్లో తెచ్చారు. అందుకే మీకు ఆఫ్లైన్ అంత సక్సెస్ అయింది అన్నారు. ఓకే, బెస్ట్ రీజన్ ఫైండ్ అవుట్ చేశాను. ఓకే, ఇదే మనం ఆన్లైన్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ మా మదర్ అన్నారు, నాకు ఆన్లైన్ ఇది తెలీదు అని అన్నప్పుడు నేనున్నా కదా అని చెప్పేసి మా మదర్కి ఒక ధైర్యం ఇచ్చానమాట. సో నేను ఇప్పుడు ఆన్లైన్ స్టార్ట్ చేయబోతున్నాను. నేను ప్రెజెంట్లీ ఐఎమ్ స్టడీయింగ్ అనమాట. నేను చదువుకుంటున్నాను. మా మదర్ కోసం ప్రతిరోజు 2 hours కేటాయించబోతున్నాను. ఎందుకంటే నా కళల కోసం వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసినప్పుడు నేను ఇది చేయలేనా చెప్పండి. అలానే మీలో కూడా మీ పేరెంట్స్ కళలు కూడా చాలా ఉండిపోయి ఉంటాయి. మీరు కూడా ఒక ట్రై ఇవ్వండి. వాళ్ళ కళలు ఏంటో కనుక్కోవడానికి ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు కనుక్కున్నారా, మీ పేరెంట్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది అని చెప్పేసి. తర్వాత ఒక రోజు మనం డిస్కస్ చేద్దాం అలాంటివి కూడా. ప్రెజెంట్ అయితే ఓకే, అర్థమైందిగా కాన్సెప్ట్, శారీ బిజినెస్. ఓకే, కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు మనము శారీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం ఆన్లైన్లో. ఓకే, ఇదొక క్లారిటీ ఇంట్రొడక్షన్ వీడియోతో వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఛానల్ క్రియేట్ చేయడానికి గల కారణం తెలిసిపోయింది. నెంబర్ 1 క్వశ్చన్ ఆన్సర్డ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, ఈ ఛానల్ని మీ ఛానల్లో తీసుకోవాలి అనే క్వశ్చన్ కనుక మీలో ఉంటే, చాలా ఉన్నాయి మీలాంటివి, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి అనే క్వశ్చన్ రైజ్ అయితే నేను దానికి ఆన్సర్ చేస్తాను. వన్ థింగ్, ఆల్ ప్రైజెస్లో మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి, అండ్ తక్కువ ప్రైజెస్లో మీకు అందుబాటులోకి వస్తాయి. క్వాలిటీ పరంగా, ప్రైజింగ్ పరంగా మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. ఇది మాత్రం నేను 100% అష్యూరెన్స్ ఇవ్వగలను మీకు. ఓకేనా, ఇదొకటి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి, మీ నుంచి చాలా సజెషన్స్ అయితే కావాలి. బికాస్ వీఆర్ బిగినర్స్ టు యూట్యూబ్ ఛానల్. సో అండ్ మీరు సజెషన్స్ ఇస్తే ప్రతి సజెషన్ని మేము వాల్యుబుల్ సజెషన్గా స్వీకరిస్తాము. అండ్ మేము
ప్రతి దానికి కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కూడా. ఓకేనా. మన దాంట్లో వచ్చేసరికి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అందుబాటులో ఉంటాయన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా కూడా మీరు 10 days ముందే మాకు చెప్పగలిగితే ఎంత బల్క్లో అయినా మేము ఇవ్వగలుగుతాం మీకు. అండ్ పెట్టుబడి శారీస్ అయితే ఎంత బల్క్ క్వాంటిటీ, ఈవెన్ 100 pieces అన్నా కూడా మేము మీకు ఇవ్వగలుగుతాం అన్నమాట. సో మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్స్ ఉంటాయి, అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరు మాకు చాలా ఫ్రీగా సజెషన్స్ ఇవ్వండి. అండ్ మేము మా వాట్సాప్ నెంబర్, మనం రేపటి నుంచి సేల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు మెసేజ్ చేయడానికి, మీరు పర్చేస్ చేయడానికి మేము వాట్సాప్ నెంబర్స్ అవి ఇస్తూ ఉంటాం కదా. మీరు మీ కొన్న శారీకి వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు ప్రతి మెసేజ్కి మీకు రిప్లై వస్తుందండి. ప్రతి మెసేజ్కి రిప్లై వస్తాం. మేము ఇగ్నోర్ అయితే అసలు చెయ్యము, చేసే ప్రసక్తే లేదు. చేస్తే మీరు ఊరుకోకండి. ఓకే, చెప్పండి, మాకు కాల్ చేసి చెప్పండి మరి. ఓకే, అంటే మేము ఇంత అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాము అంటే కారణం మేము అంత రెస్పాన్సిబుల్గా ఉన్నాం మీ పట్ల. బికాస్ మీ ప్రతి రూపాయి అది మా బాధ్యత. మీ పెట్టే ప్రతి రూపాయి మా ప్రోడక్ట్ పైన, మా ప్రోడక్ట్ మా చేతుల్లోంచి మీ చేతుల్లో వచ్చేదాకా కూడా మా బాధ్యత. అందుకే మీరు నమ్మి పర్చేస్ చేయండి. అదే నమ్మకంతో మీరు డెఫినెట్గా 100% సాటిస్ఫై అవుతారు, ప్రైజింగ్ పరంగా, క్వాలిటీ పరంగా. ఓకేనా. అండ్ మనము సేల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము అంటే రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. యాక్చువల్గా నేను లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కొన్ని కండిషన్స్ యూట్యూబ్లో ఉన్నాయి కదా, 50 subscribers అవుతే కానీ లైవ్ స్టార్ట్ చేయడానికి కుదరదు అని చెప్పేసి విన్నాను. సో మనం లైవ్ స్టార్ట్ చేయాలంటే 50 subscribers డెఫినెట్గా ఉండాలి. ఓకేనా. ఆ బాధ్యత మీదే కదా మరి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మనం త్వరగా లైవ్ స్టార్ట్ చేయొచ్చు, మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. ఓకే, మీరు త్వరగా 50 subscribers అయితే చెయ్యండి, మనం లైవ్ తొందరగా స్టార్ట్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసే బాధ్యత మీది, బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజింగ్లో ఇచ్చే బాధ్యత మాది. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక బాధ్యత. నా బాధ్యత నా సైడ్ నుంచి ఫుల్ఫిల్ చేస్తాను, మరి మీ బాధ్యత కూడా మీ సైడ్ నుంచి ఫుల్ఫిల్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బికాస్ నేను మా మదర్ కోసం చేస్తున్నాను. సో మదర్, మీకు కూడా నా ఇంటెన్షన్ నచ్చి ఉంటే, మీరు కూడా సపోర్ట్ చేయాలి అనిపిస్తే డెఫినెట్గా సపోర్ట్ చేయండి. షేర్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. 50 subscribers అవుతే కానీ మనం లైవ్ చేయడానికి రాదు. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ టర్న్ టు సబ్స్క్రైబ్. ఓకేనా. అందరం కలిసి గ్రో అవుదాము, అందరం కలిసి లైఫ్లో చేస్తున్న పని పట్ల సాటిస్ఫై అవుదాము. ఓకేనా. సబ్స్క్రైబ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు పరమేశ్వర శారీ కలెక్షన్. ఇవన్నీ టర్మ్స్ మీకు నచ్చుంటే మీరు పరమేశ్వర శారీ కలెక్షన్ అనే పేజ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకేనా. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ బిలో. ఓకే, థ్యాంక్ యూ.